వినాయక చవితి శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ, అన్ని దేశాల్లో మన పిల్లలందరికీ, చేసుకునే వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజిస్తామో దాని గురించి చర్చించుకుందాం. ఇక్కడ సమస్త కార్యాలు నిర్విఘ్నంగా జరగటానికి ముందు విఘ్నేశ్వరుని పూజించాలి. ఏ పూజ కానీ వ్రతం కానీ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘ్నేశ్వరుని పూజ చేయాలి కదా. దానికి ఒక కథ ఉంది. పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు ఉండేవారు. వారు బ్రహ్మచర్య అనేక వరాలు పొంది లోకాలన్నిటిని బాధించసాగారన్నమాట. అప్పుడు ఆకాశంలో 3 నగరాలు నిర్మించుకుని దేవతలను లోకాలను బాధించసాగాడు. అప్పుడు వీళ్ళ బాధ భరించలేక దేవతలు ప్రజలు శివుని ప్రార్థిస్తే శివుడు అభయం ఇచ్చాడు. శివుడు అప్పుడు ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పాడు అనమాట. నందిని ఆ 3 నగరాలని తన కొమ్ములతో ఎత్తి పట్టుకోమన్నాడు అనమాట. అప్పుడు శివుడు నంది కొమ్ములపై ఎత్తిన 3 నగరాలతో సహా త్రిపురాసులందరినీ సంహరించాడు అనమాట. త్రిపురాసులను కూడా. ఆ సమయంలో నంది కొమ్ము ఒకటి తెగిపడిపోయింది. అదే పశువు కొమ్మట. దానితో నందికి చాలా దుఃఖం కలిగింది. గణపతి అప్పుడు కొమ్ము ఎక్కడ పడిందో వెతికి తెచ్చాడంట. కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలిగింది. అది చూసిన శివుడు ఏంటంటే, నంది నీ పశువు కొమ్ము పడిన చోట మొలిచిన ఆ పశువు కొమ్ములతోనే చూర్ణించగా వచ్చిన పసుపుతో పశువు గణపతిని చేసి ఏ పూజకైనా సరే మొదట పూజించవలసిందే అన్నాడంట. అందుకే ఆయన ఆదిదేవుడు ప్రథమ పూజ్యుడు అయ్యాడు. ఓం గం గణపతియే నమః. పూజ విషయాలు. వినాయకుడి పూజలో మనకి మనసును పెట్టి స్వామి ఎదురుగా కూర్చుని ధ్యానం చేయటం ముఖ్యం. వినాయకునికి కుదురుగా కూర్చునే వాళ్ళు అంటే చాలా ఇష్టమట. ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు అని చదువుతారన్నమాట. అందుకే మన గం గణపతి అనుకుని కూర్చుని ప్రయత్నం చేయండి, ధ్యానం చేసే ప్రయత్నం. ఇప్పుడే కాదు, రోజు కూడా కాసేపు రోజు స్వామి ముందు కూర్చుని ధ్యానం. అప్పుడు ప్రతి పని శ్రద్ధగా చేయడానికి, జ్ఞాపశక్తికి, ప్రతి విషయం అర్థం అవటానికి ఉపకరిస్తుంది అన్నమాట. అందుకే గణపతి ఆరాధన, ధ్యానం రోజు నిత్య జీవితంలో భాగంగా ఉండాలి. పిలిస్తే పలికే దైవం గణనాథుడు. ఓం గం గణపతియే నమః.